హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్ లో మనోజ్ బాజ్పేయి నటించినటువంటి ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఇన్స్పెక్టర్ జెండే. ఈ మూవీలో నిజంగా జరిగిన సంఘటనల్ని బేస్ చేసుకుని తీయడం జరిగింది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో 1986వ సంవత్సరంలో పొద్దున్నే ఇన్స్పెక్టర్ జెండే పాల ప్యాకెట్లు తీసుకురావడం కోసం బజార్కి వెళ్లి ఉంటాడు. అప్పుడే రేడియోలో తిహార్ జైల్లో ఉన్న చాలా డేంజరస్ క్రిమినల్ అయినటువంటి కార్ల్ జైలు నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు అనే న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ న్యూస్ ను విన్న ఇన్స్పెక్టర్ జెండే వెంటనే చాలా వేగంగా స్టేషన్ దగ్గరికి వెళ్లిపోతాడు. అప్పుడే తనకు తెలిసేది ఏమిటి అంటే, నిన్న రాత్రి జెండే బర్త్డే అని జైల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పాయసం చేసి ఆ పాయసంలో ఏదో మత్తు పదార్థాన్ని కలిపేసి ఉంటాడు. అది తాగినటువంటి ఖైదీలు అలాగే పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటారు. ఆ సమయంలోనే ఈ కాల్ తన స్నేహితులతో కలిసి మొత్తం 4 జైలు నుంచి తప్పిపోయారు అని తెలుస్తుంది. సరిగ్గా అదే సమయంలో కమిషనర్ ఆ ఇన్స్పెక్టర్ జెండేకి ఫోన్ చేసి ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ జెండే వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్ళగా కమిషనర్ ఆ ఇన్స్పెక్టర్ జెండేని చూసి, మీరు ఆ కాల్ని ఇంతకు ముందు ఎలా పట్టుకున్నారు అని అడుగుతాడు. దానికి జెండే సమాధానం చెప్తూ, సార్ 15 సంవత్సరాల క్రితం ఆ కాల్ చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉండేవాడు. అప్పుడు తనని అరెస్ట్ చేసి జైల్లో వేశాం. కానీ ఆ తర్వాత తను తప్పించుకుని వెళ్లిపోయాడు. ఆ కాల్ చాలా చలాకీగా ఉంటాడు, అలాగే చాలా అందంగా కూడా ఉంటాడు. అందుకే చాలా మంది అమ్మాయిలు కూడా అతను చెప్పే మాయ మాటలకి అతను వలలో పడిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు తను చాలా ఎదిగిపోయాడు. ఇప్పటికే 32 మందిని చంపేశాడు. వాళ్ళల్లో ఎక్కువగా అమ్మాయిలే. ఆ కాల్ సాధారణంగా బాగా ధనవంతులైన అమ్మాయిల్ని టార్గెట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిలతో రొమాన్స్ చేసి వాళ్ళకి స్విమ్మింగ్ షూట్ వేసి వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అందుకే ఇతన్ని స్విమ్మింగ్ షూట్ కిల్లర్ అని కూడా అంటూ ఉంటారు. అతను ఇప్పటికీ చాలా మంది అమ్మాయిల్ని ఆ విధంగా తన ట్రాప్ లో వేసుకుని వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మరియు బంగారాన్ని తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. ఇప్పటికి తను చాలా సార్లు తన పేర్లను కూడా మార్చుకున్నాడు. అందుకే అతన్ని పట్టుకోవడానికి పోలీసులకి చాలా కష్టం అవుతుంది. అయితే ఈ కాల్ మాత్రం ఐఫీ లైఫ్ జీవిస్తూ ఉంటాడు. అలా జీవించడం కోసం తను ఎంత దూరమైనా వెళుతూ ఉంటాడు. తను ఎప్పుడూ కూడా 5 స్టార్ హోటల్స్ లోనే ఉంటాడు అని చెప్పడంతో ఆ మాటలు విన్న కమిషనర్ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ జెండేని చూసి, నీకు తన గురించి బాగా తెలుసు కదా, ఈసారి కూడా నువ్వే అతన్ని పట్టుకోవాలి అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ జెండే వెంటనే ఆ కాల్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టి వెంటనే ఆ కాల్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. ఆ కాల్ ఫ్యామిలీలో కాల్ మదర్, కాల్ వైఫ్ మరియు కాల్ కి 2 పిల్లలు ఉంటారు. వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళ ద్వారా కాల్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. అలాగే కాల్ రీసెంట్ ఫోటో కూడా ఇన్స్పెక్టర్ జెండే దగ్గర ఉండదు. ఇన్స్పెక్టర్ జెండే దగ్గర కేవలం 15 సంవత్సరాల క్రితం తీసినటువంటి ఆ కాల్ ఫోటో మాత్రమే ఉంటుంది. దాంతో ఆ ఫోటో ద్వారానే ఎంక్వైరీ చేస్తూ ఆ కాల్ ఎప్పుడూ కూడా 5 స్టార్ హోటల్స్ లోనే ఉంటాడు కదా అని ముంబైలో ఉన్న 5 స్టార్ హోటల్స్ అన్నింటినీ కూడా తిరుగుతూ వేషాలు మార్చుకుని వెళ్లి అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఇన్స్పెక్టర్ జెండేకి ఆ కాల్ ఒక 5 స్టార్ హోటల్లో ఉన్నాడు అని తెలుసుకుని తన టీంతో అక్కడికి బయలుదేరి వెళ్తాడు. అయితే ఇన్స్పెక్టర్ జెండే ఇంతకు ముందు కాల్ ని ఒకసారి చూసి ఉంటాడు, కానీ తన టీంలోని వాళ్ళు ఎవరూ కూడా ఆ కాల్ ని ఇంతకు ముందు చూసి ఉండరు. దాంతో వాళ్ళు ఆ హోటల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వేరొక వ్యక్తిని కాల్ అని పట్టుకుంటారు. అలా హోటల్లో సౌండ్ వస్తూ ఉండడంతో ఆ హోటల్లోనే ఉన్నటువంటి కాల్ అది గమనించి, పోలీసులు నా కోసం వచ్చారు, ఈ ఇన్స్పెక్టర్ జెండే నన్ను పట్టుకోవడం కోసం నా వెంట పడినట్లుగా ఉన్నాడు అని వెంటనే అక్కడి నుంచి బయలుదేరి తప్పించుకుని వెళ్లిపోతాడు. అయితే ఇన్స్పెక్టర్ జెండే మాత్రం ఆ కాల్ ఫొటోస్ ని ప్రింట్ తీయించి ముంబై మొత్తంలో ఉన్న స్ట్రీట్స్ మొత్తం కూడా అంటించి, ఇతని ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు చెప్పండి అని పోస్టర్లు అంటించుతూ ఉంటాడు. ఆఖరికి ఎయిర్పోర్ట్ లో కూడా ఆ పోస్టర్ ని అంటిస్తాడు. అదే సమయంలో ఎయిర్పోర్ట్ కి వెళ్ళినటువంటి కాల్ అక్కడ ఉన్నటువంటి తన పోస్టర్ ని చూసి తన పోస్టర్ మీద తన సైన్ చేసి వెళ్లిపోతాడు. కొంతసేపటి తర్వాత అక్కడికి వచ్చినటువంటి ఆ ఇన్స్పెక్టర్ జెండే ఆ పోస్టర్ ని చూసి, ఇక్కడ ఆ కాలే సైన్ చేశాడు అంటే తను ఈ ముంబైలోనే ఉన్నాడు, ప్రెజెంట్ ఇక్కడ లేనట్లుగా ఉన్నాడు అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ జెండే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా ఆ కాల్ తో పాటు జైలు నుంచి తప్పించుకుని వచ్చేసిన వారిలో ఒక వ్యక్తి తనకు దొరుకుతాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ జెండే వెంటనే పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయగా ఆ వ్యక్తి జెండేని చూసి ప్రెజెంట్ కాల్ గోవాకి వెళ్లిపోయాడు అని అంటాడు. దాంతో జెండే అండ్ టీం కూడా గోవాకి వెళ్ళాలి అనుకుంటారు. వెంటనే ఇదే విషయాన్ని కమిషనర్ దగ్గరికి వెళ్లి చెప్పగా కమిషనర్ వాళ్ళని చూసి, మీరు గోవాకి వెళ్ళవచ్చు, కానీ మీరు గోవాకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి గోవా పోలీసుల హెల్ప్ మాత్రం అడగకూడదు అని అంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు ఇతను గోవా పోలీసులకి
పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ హెల్ప్ అడిగి ఉంటాడు. కానీ వాళ్ళు మాత్రం అసలు ఎటువంటి రెస్పాండ్ అయి ఉండరు. దాంతో కమిషనర్ ఇన్స్పెక్టర్ జెండేని చూసి మీరు అక్కడికి వెళ్ళండి, మీరే ఎంక్వైరీ చేయండి, కానీ ఆ గోవా పోలీసుల హెల్ప్ మాత్రం తీసుకోకూడదు అని అంటాడు. దానికి ఈ ఇన్స్పెక్టర్ జెండే టీం మొత్తం యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి గోవాకు బయలుదేరి వెళ్తారు. ఫస్ట్ టైం ఇన్స్పెక్టర్ టీంలోని వాళ్ళందరూ కూడా ఫ్లైట్లో గోవాకి వెళ్ళి అక్కడ వాళ్ళ ఐడెంటిటీ మొత్తం మార్చుకుని ఆ గోవాలో అణువణువు కూడా ఆ కాల్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి కాల్ కనిపించడు. ఎందుకంటే ఆ కాల్ కూడా ఖచ్చితంగా పోలీసులు ఇక్కడికి వచ్చి నా కోసం 5 స్టార్ హోటల్లోనే వెతుకుతూ ఉంటారు అని తను 5 స్టార్ హోటల్లో ఉండకుండా ఉండి ఉంటాడు. దాంతో పోలీసులకి అతను ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకుండా ఉంటుంది. అలా రోజులు గడిచిపోతూ ఉండడంతో కమిషనర్ వెంటనే ఇన్స్పెక్టర్ జెండేకి ఫోన్ చేసి ప్రెజర్ చేస్తూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ జెండే ఆ కాల్ ఖచ్చితంగా తన ప్యాటర్న్ ని మార్చి ఉంటాడు. మనం ఇప్పటి వరకు 5 స్టార్ హోటల్స్ లోనే చెక్ చేసాం కదా, ఇక నుంచి చిన్న చిన్న పార్టీస్ కూడా మనం వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు. ఇక్కడే మనకు కాల్ ని కూడా చూపించడం జరుగుతుంది. తను గోవాలో తిరుగుతూ ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్లిపోవాలి, అలా వెళ్ళాలి అంటే నా దగ్గర పాస్పోర్ట్ పోలీసుల దగ్గర ఉంది, మనకి ఇప్పుడు ఐడెంటిటీ మార్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఒక పార్టీకి వెళ్లి ఉంటాడు. అక్కడే తనకి ఒక ఫారెన్ కపుల్ కనిపించడంతో వాళ్ళతో పరిచయం చేసుకుని నేను మీకు డ్రింక్స్ తీసుకుని వస్తాను అని డ్రింక్స్ తీసుకురావడానికి వెళ్లి ఆ డ్రింక్స్ లో మత్తు పదార్థం కలిపేస్తూ ఉంటాడు. సరిగ్గా ఆ పార్టీ జరుగుతున్న ప్లేస్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి హంగామా చేస్తూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తి దగ్గర గన్ను ఉండడంతో దాంతో ఆ ఫారినర్ ఆ వ్యక్తి దగ్గర ఉన్న గన్ను తీసుకుని అతన్ని షూట్ చేయబోతూ ఉంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, ఇన్స్పెక్టర్ జెండేనే మారు వేషంలో అక్కడికి వచ్చి ఉంటాడు. తను వెంటనే ఆ ఫారినర్ ని చూసి నేను ఒక పోలీస్ ఆఫీసర్ ని ఒక పని మీద ఇక్కడికి వచ్చాను అని అంటాడు. అయితే ఇదంతా కూడా దూరం నుంచి చూసిన కాల్ ఒక్కసారిగా షాక్ అయ్యి పోలీసులు నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి కూడా వచ్చేశారు అని వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత గోవా ఇన్స్పెక్టర్ జెండేని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ జెండే వెంటనే ఆ గోవా ఇన్స్పెక్టర్ ని చూసి సార్ నేను నా వైఫ్ తో విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నా వైఫ్ ఎప్పుడూ కూడా నా మీద కన్నేసి ఉంటుంది, నా బావమరిది ఎప్పుడూ కూడా నన్నే ఫాలో అవుతూ నేను ఎక్కడికి వెళ్తున్నానని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, అందుకే నేను నా వైఫ్ కి తెలియకుండా నా ఐడెంటిటీ మార్చుకుని గోవాకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాను అని అంటాడు. ఆ మాటల్ని ఆ గోవా ఇన్స్పెక్టర్ మొదట్లో నమ్మనప్పటికీ ఆ తర్వాత ఇన్స్పెక్టర్ జెండేని అక్కడి నుంచి ఫ్రీగా వదిలేస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ జెండే వెంటనే తన టీంలోని వాళ్ళందరినీ చూసి మనం రేపటి నుంచి కూడా వేరు వేరు ప్లేసులకి వెళ్ళి మనం వెతకాలి, నాకు తెలిసి ఆ కాల్ అమెరికాలో ఉన్న తన వైఫ్ దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నట్లుగా ఉన్నాడు, ఎందుకంటే అమెరికాలో ఉన్న తన వైఫ్ దగ్గర తన డబ్బులంతా కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళడం కోసం తన ప్రయత్నాలు చేస్తూ ఉండి ఉండవచ్చు. సో రేపటి నుంచి మనం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళి వెతకాలి అని ఒక్కొక్కరికి చీటీలు వేసి చీటీలు ఏ ప్లేస్ వస్తే అక్కడికి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళకి ఆ కాల్ ఎక్కడా కూడా దొరకడు. అలాంటి సమయంలోనే ఒక ప్లేస్ లో వెతుకుతున్నటువంటి కానిస్టేబుల్ కి అక్కడ కాల్ కనిపిస్తాడు. కానీ కాల్ ని పట్టుకోవడానికి ఆ కానిస్టేబుల్ కి అసలు ధైర్యం సరిపోదు, ఎందుకంటే ఇప్పటి వరకు ఆ కాల్ 32 మందిని చనిపోయి ఉండడంతో తను చాలా భయపడుతూ తనను వదిలేస్తాడు. ఆ తర్వాత రోజు ఇన్స్పెక్టర్ జెండేకి తెలిసేది ఏమిటి అంటే ఆ కాల్ మరొక ఫారినర్ ని కూడా చంపాడు అని తెలుస్తుంది. ఇన్స్పెక్టర్ జెండే వెంటనే అక్కడికి వెళ్లి చూడగా ఆ చనిపోయిన ఫారినర్ దగ్గర తన పాస్పోర్ట్ కనిపించదు. అది మొత్తం చూసినటువంటి ఇన్స్పెక్టర్ జెండే ఖచ్చితంగా ఇది కాల్ చేసిన పనే, తన నెక్స్ట్ ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నాడో అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంతకు ముందు ఆ కాల్ ని చూసినటువంటి కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ జెండేని చూసి సార్ నేను మొన్న ఐలాండ్ లో ఆ కాల్ ని వెతకడం కోసం వెళ్ళినప్పుడు అక్కడ నేను కాల్ ని చూశాను, కానీ ఆ కాల్ ని చూసి నాకు భయం వేసి అతన్ని పట్టుకోలేకపోయాను అని అంటాడు. ఇన్స్పెక్టర్ జెండే వెంటనే ఆ కానిస్టేబుల్ ని తిట్టి కాల్ ని పట్టుకునే ఈ మిషన్ లోకి నువ్వు రావద్దు అని చెప్పి తను మళ్ళీ ఆ కాల్ ని వెతకడం మొదలు పెడతాడు. అలాంటి సమయంలోనే ఇన్స్పెక్టర్ జెండేకి సడన్ గా ఒక ఐడియా వస్తుంది. తను వెంటనే తన టీం మెంబర్స్ ని చూసి ఈ కాల్ అమెరికాలో ఉన్న తన వైఫ్ తో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్లి అక్కడి నుంచే ఫోన్ చేస్తాడు కదా అని అంటాడు. ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ మూవీ స్టోరీ 1986లో జరుగుతుంది కాబట్టి అప్పట్లో మొబైల్స్ లేవు కాబట్టి ఆ సమయంలో ఎవరైనా ఫారిన్ కంట్రీకి ఫోన్ చేయాలి అంటే మాక్సిమం అందరూ కూడా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి అక్కడి నుంచి చేస్తూ ఉండి ఉంటారు. ఇన్స్పెక్టర్ జెండే వెంటనే తన టీం ను చూసి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆఫీస్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీసర్ కి లంచం ఇచ్చి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ జెండేని చూసి సార్ ఇక్కడ నుంచి ఎవరైనా ఫారెన్ కి ఫోన్ చేయాలి అంటే ముందుగా వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మేము తీసుకుంటాం, అందుకే ఫోన్ చేయడానికి ఇక్కడ ఎవరో కూడా పెద్ద రారు, ఇక్కడికి దగ్గరలో ఒక బార్ ఉంది, అక్కడి నుంచి ఇల్లీగల్ గా ఫారెన్ కి ఫోన్స్ చేస్తూ ఉంటారు, మీరు వెతుకుతున్న మనిషి ఖచ్చితంగా ఆ బార్ లో దొరుకుతారు అని చెప్పడంతో ఇన్స్పెక్టర్ జెండే అండ్ టీం వెంటనే ఆ బార్ దగ్గరికి బయలుదేరి వెళ్ళగా సరిగ్గా ఆ బార్ లో కాల్ తన వైఫ్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ జెండే అండ్ టీం లోపలికి వెళ్ళగా అప్పటికే కాల్ వీళ్ళని నోటీస్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ జెండే అండ్ టీం కాల్ కోసం ఆ రోజంతా కూడా ఆ బార్ లోనే వెయిట్ చేస్తారు, కానీ కాల్ మాత్రం అక్కడికి రాడు. అయితే ఇన్స్పెక్టర్ జెండే మాత్రం
మాత్రం ఖచ్చితంగా తన వైఫ్ కు ఫోన్ చేయడానికి ఇక్కడికి వస్తాడు అని వెయిట్ చేస్తూ చాలా నమ్మకంగా అక్కడే ఉంటాడు. అలాంటి సమయంలోనే ఢిల్లీ పోలీసులు కాల్ ని వెతుక్కుంటూ అక్కడికి రావడంతో ఇన్స్పెక్టర్ జెండే వెంటనే ఆ ఢిల్లీ పోలీసుల దగ్గరికి వెళ్లి, మేము ముంబై నుంచి వచ్చాం, మేము కూడా కాల్ ని వెతుకుతున్నాం, ఒక పని చేద్దాం, మనం అందరం కూడా కలిసిపోయి ఆ కాల్ కోసం వెతికితే ఖచ్చితంగా కాల్ దొరుకుతాడు అని అంటాడు. అయితే ఆ ఢిల్లీ పోలీసు మాత్రం చాలా యాటిట్యూడ్ చూపిస్తూ ఆ ఇన్స్పెక్టర్ జెండే గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతూ మీరు ఎప్పటికీ ఆ కాల్ ని పట్టుకోలేరు అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ జెండే వెంటనే ఆ ఢిల్లీ పోలీసుని చూసి మాట్లాడుతూ అసలు ఆ కాల్ తప్పించుకుని వెళ్లిపోయిందే ఢిల్లీ జైల్లో నుంచి, తన బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి అని పర్మిషన్ అడగగానే మీరు ఎలా తనకి పర్మిషన్ ఇచ్చేశారు, అసలు ఆ రోజు తన బర్త్డే కానే కాదు, రేపు తన బర్త్డే ఉంది, మీరు తన బర్త్డే గురించి తెలుసుకోకుండానే తనకు పర్మిషన్ ఇచ్చేసి తను తప్పించుకుపోయేలాగా చేశారు, ఇప్పుడు మళ్ళీ మీరు తనను పట్టుకోవడానికి వచ్చారా అని అంటాడు. ఆ మాటలు విన్న ఢిల్లీ పోలీసులు చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడే ఇన్స్పెక్టర్ జెండేకి రేపు గోవా నుంచి న్యూయార్క్ కి ఒక షిప్ వెళుతుంది అని తెలుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న జెండే వెంటనే తన టీం ను చూసి తన ఇక్కడి నుంచి బయలుదేరే ముందు ఖచ్చితంగా తన వైఫ్ కు ఫోన్ చేస్తాడు అని ఇన్స్పెక్టర్ జెండే వెంటనే తన టీం ని తీసుకుని ఆ బార్ దగ్గరికి వచ్చేస్తాడు. ఆ బార్ దగ్గరికి అప్పటికే చాలా మంది క్రౌడ్ వచ్చి ఉంటారు, ఎందుకంటే అక్కడ ఒక కపుల్ రిసెప్షన్ నడుస్తూ ఉంటుంది. అయితే ఇన్స్పెక్టర్ జెండే అండ్ టీం మాత్రం అక్కడికి వచ్చిన గెస్టులందరినీ కాకుండా వాళ్ళు కేవలం కాల్ కోసమే వెతుకుతూ ఉంటారు. కొంతసేపటి తర్వాత నిజంగానే అక్కడికి కాల్ రావడంతో ఆ కాల్ ని చూసినటువంటి ఇన్స్పెక్టర్ జెండే ఇప్పుడు మాత్రం ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళలేడు అని ఆ కాల్ ని పట్టుకోవడానికి వెళ్ళగా కాల్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంతకుముందు ఎవరైతే కానిస్టేబుల్ ఆ కాల్ ని చూసి భయపడ్డాడో సేమ్ అదే కానిస్టేబుల్ పారిపోతున్నటువంటి కాల్ ని పట్టుకుని తన కరేజ్ ని చూపిస్తాడు. అక్కడ ఇన్స్పెక్టర్ జెండేకి మరియు కాల్ కి మధ్య ఫైట్ నడుస్తుంది. చివరికి ఇన్స్పెక్టర్ జెండే ఆ కాల్ ని అయితే పట్టుకుంటాడు, కానీ ఆ కాల్ ని అక్కడి నుంచి ముంబైకి తీసుకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వాళ్ళ దగ్గర మాత్రం డబ్బులు అస్సలు ఉండవు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ జెండే వెంటనే అక్కడ రిసెప్షన్ జరుపుకుంటున్నటువంటి ఆ కపుల్ దగ్గరికి వెళ్లి మేము కాల్ ని మీ రిసెప్షన్ లో పట్టుకున్నామని చెప్పి ఆ కపుల్ తో ఒక ఫోటో దిగుతారు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ జెండే ఆ కపుల్ ని చూసి మీతో మేము ఫోటో దిగాం, కానీ ఆ కాల్ ని ఇక్కడి నుంచి మేము ముంబైకి తీసుకుని వెళ్ళాలి, అందుకు మీ సహాయం కావాలి, అంటే మీ కారు మాకు ఇస్తే మేము ఆ కాల్ ని ఆ కారులో తీసుకుని వెళతాము అని అంటాడు. దానికి ఆ కపుల్ కూడా ఒప్పుకోవడంతో ఇన్స్పెక్టర్ జెండే అండ్ టీం వెంటనే కాల్ ని ఆ కారులో కూర్చోబెట్టి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ముంబైకి వెళుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో గోవా పోలీసులకి కాల్ గోవాలోనే ఉన్నాడని, ఆ కాల్ ని ముంబై పోలీసులు పట్టుకున్నారు అని తెలిసి వాళ్ళు వెంటనే జెండేకి ఫోన్ చేసి మీరు మాకు ఆ కాల్ ని అప్పజెప్పండి అని అంటాడు. అయితే ఇన్స్పెక్టర్ జెండేకి మాత్రం అలా అప్పజెప్పడం ఇష్టం లేక అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. దాంతో గోవా పోలీసులు కూడా వాళ్ళని ఫాలో అయ్యి వస్తూ ఉంటారు. ఇన్స్పెక్టర్ జెండే అండ్ టీమ్ లో ఉన్న కానిస్టేబుల్ కార్ ని చాలా వేగంగా పోనిస్తూ ఉండగా కారులో ఉన్న కాల్ ఇన్స్పెక్టర్ జెండేని చూసి నేను వాష్రూమ్ కి వెళ్ళాలి, నన్ను వాష్రూమ్ కు వదలకపోతే ఇక్కడే వాష్రూమ్ కి వెళ్తాను అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ జెండే వెంటనే కాల్ ని కారు నుంచి బయటికి తీసుకుని వెళ్ళగా కాల్ వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఇన్స్పెక్టర్ జెండే మాత్రం ఆ కాల్ ని పట్టేసుకుంటాడు, ఎందుకంటే కారు దిగిన తర్వాత ఆ కాల్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఇలాంటిది చేస్తాడు అని ఆ ఇన్స్పెక్టర్ జెండే రెడీగా ఉండి ఉంటాడు. అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ జెండే అండ్ టీం కాల్ ని కారులో తీసుకుని వెళుతూ ఉండగా వెనకాల గోవా పోలీసులు కూడా వాళ్ళని చేజింగ్ చేసుకుని వస్తూ ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ జెండే అండ్ టీం కూడా వాళ్ళకి దొరకకుండా చాలా వేగంగా వెళుతూ ఫైనల్ గా మహారాష్ట్ర బోర్డర్ లోకి వచ్చేస్తారు. అక్కడికి కమిషనర్ కూడా వచ్చి వెయిట్ చేస్తూ ఉండడంతో ఇంతలో అక్కడికి వచ్చినటువంటి గోవా పోలీసులు కమిషనర్ ని చూసి సైలెంట్ అయిపోతారు. ఇన్స్పెక్టర్ జెండే వెంటనే తన పట్టుకొచ్చినటువంటి ఆ కాల్ ని కమిషనర్ కి అప్పగిస్తాడు. కాల్ ని అరెస్ట్ చేసినందుకు ఆ కమిషనర్ చాలా ఆనందపడుతూ ఉండగా కారులో ఉన్న కాల్ వెంటనే ఇన్స్పెక్టర్ జెండేని చూసి నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఇక్కడి నుంచి నేను తప్పించుకుంటే ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చి నిన్ను కలుస్తాను అని అంటాడు. దానికి ఆ ఇన్స్పెక్టర్ జెండే నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటాడు. ఇక్కడ మనకు నిజమైన ఇన్స్పెక్టర్ జెండేని కూడా చూపించడం జరుగుతుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఆ కాలేజీలో ఉన్న అబ్బాయిలు ఎందుకు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు, కాలేజీలోని కాలిపోయి ఉన్న చెట్టు వెనకాల దాగి ఉన్న స్టోరీ ఏమిటి, అసలు ఆ కాలేజీలో ఉన్న ఆత్మ ఎవరిది, ఎందుకు ఆ ఆత్మ ఆత్మలాగా మారింది, ఈ ఆత్మ ఎందుకు ఆ కాలేజీలో ఉన్న మగవాళ్ళ వెనకాలే పడుతుంది, ప్రేమించి బాయ్ ఫ్రెండ్తో కలవడం వల్ల ఏమయ్యింది, కరిష్మా తన బాయ్ ఫ్రెండ్తో ఇంటిమేట్ అయిన వీడియోని ఎవరు కాలేజీలో వైరల్ చేశారు, ఆ కాలేజీలో ఉన్న ఆత్మని కంట్రోల్ చేయడానికి కాలేజీకి వచ్చినటువంటి ఆ బాబా ఎవరు, బాబా ఎవరిని ప్రేమించాడు, చివరికి ఈ బాబా ఆత్మని కంట్రోల్ చేయగలిగాడా లేదా అన్నదే 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ద భూత్ని మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, 1986లో అంటే సెల్ ఫోన్స్ కూడా లేని సమయంలో ఒక ఇన్స్పెక్టర్ ఒక క్రిమినల్ ని ఏ విధంగా పట్టుకున్నాడో మీరే చూశారు కదా.
కదా. ఇప్పుడు చెప్పండి, దొంగలు తెలివైన వాళ్ళ పోలీసులు తెలివైన వాళ్ళ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.